దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుని కార్యములను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. పెంతెకోస్తు పండుగ దినాన నూతన నిబంధన సంఘం పైన పరిశుద్ధాత్మ దేవుడు దిగిరావడం మనము చూసాము. అయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడే మరి ఆది కాండము మొదలుకొని మలాఖీ గ్రంథం వరకు ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథకాలంలో కూడా ఆయన తన ప్రజలకు మరి తోడుగా ఉండి నడిపిస్తున్నటువంటి దేవుడై ఉంటున్నాడు. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుని కార్యములలో ఎందుకు ఆది కాలంలో ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు సృష్టి కార్యంలో పాలిభాగస్తుడయ్యాడో మనం చూసాము. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మరి దేవుని పిల్లలను పవిత్రతలో పరిశుద్ధతలో నడిపించడానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ వారిని నడిపిస్తూ వచ్చాడు. ఇక రెండవదిగా మరి తన ప్రజలను ఆ శత్రువుల చేతిలో నుంచి విడిపించడానికి, తన ప్రజలను మరి కాపాడటానికి పరిశుద్ధాత్మ దేవుడు అనేక సార్లు తన శక్తిని వారికి అనుగ్రహించి నాయకుల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా, రాజుల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు తన ప్రజలను రక్షించుకున్నాడు, కాపాడుకున్నాడు. ఇక మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజలతో కూడా ఉండి తన ప్రజల యందుండి వారిని నడిపిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయాన్ని చదువుకుందాం. మరొకసారి యెషయా గ్రంథము 63వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకుందాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 7 నుంచి 14 వచనాలు. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును, యెహోవా స్తోత్రములను గానము చేతును. తన వాత్సల్యమును బట్టియు కృపా బాహుల్యమును బట్టియు ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదను. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. వారి యావత్ బాధలో ఆయన బాధనొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తికొనుచు మోసికొనుచు వచ్చెను. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయను. తానే వారితో యుద్ధము చేసెను. అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జనులను జ్ఞాపకము చేసుకొనెను. తన మంద కాపరులకు సహకారి అయి సముద్రములో నుండి తమ్మును తోడుకొని వచ్చిన వాడేడి? తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన దేవుడేడి? మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన దేవుడేడి? తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసుకొనుటకు వారి ముందర నీళ్లను విభజించిన దేవుడేడి? మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించిన దేవుడేడి అనుకొనిరి. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను. నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి. హల్లెలూయా. ఇక్కడ మరి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు తన దాసుడైనటువంటి మోషే ద్వారా ఏ విధంగా నడిపించాడో ఇక్కడ దేవుడు ప్రవక్త ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా ప్రవక్త ద్వారా మరి మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించడానికి దేవుడు తన ఆత్మను మోషే పైన ఉంచి మోషేకు కావలసినటువంటి జ్ఞానము వివేచనను అనుగ్రహిస్తూ మోషేకు కావలసినటువంటి శక్తిని అనుగ్రహిస్తూ మోషేను నడిపించడానికి
దేవుడు తన పరిశుద్ధాత్మను మోషే పైన ఉంచాడు. పూర్వదినములను మోషేను తన జనులను జ్ఞాపకము చేసుకొనెను. ఇదిగో తన మంద కాపరులకు సహకారి అయి సముద్రములో నుండి తమ్మును తోడుకొని వచ్చినాడు. మోషేకు తోడుగా ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మరి జ్ఞానమును అనుగ్రహించి ఆ యొక్క సముద్రములో నుంచి నడిపించడానికి దేవుడు సహాయం చేశాడు. చూడండి పిల్లరా, మరి సంఖ్యాకాండంలో ఈ మాటలు మనం చూస్తాము. సంఖ్యాకాండము 11వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. మరి మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ ఉంటే ఆ ఇశ్రాయేలు ప్రజలు మోషే పైన సనుగుకుంటూ ఉన్నారు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో ఒక కొనను దహింపసాగాను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొన్నప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొన్నందున ఆ చోటికి తబేరా అని పేరు పెట్టిరి. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనబరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితంగా తిన్న చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకము వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి. ఆ మన్నా కొత్తిమీర గింజ వలె ఉండెను, చూపునకు అది బోలం వలె ఉండెను. జనులు తిరుగుచు దానిని గూర్చుకొని తిరుగుట విసిరి లేక రోట దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసిరి. అయితే దాని రుచి కొత్త నూనె వలె ఉండెను. మరి ఇశ్రాయేలు ప్రజలు మోషే వారిని నడిపిస్తూ ఉండగా మరి దేవుని పైన, మోషే పైన వారు సనుగుకుంటూ ఉన్నారు. ఏంటి, మమ్మల్ని ఐగుప్తులో నుంచి ఇక్కడికి తీసుకుని వచ్చాడు. ఇక్కడ మాకు ఐగుప్తులో దొరికినటువంటి మాంసం మాకు దొరకట్లేదు. ఐగుప్తులో దొరికినటువంటి మరి కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు మాకు జ్ఞాపకం వస్తున్నాయి. ఏంటి, రోజు మేము ఈ దేవుడిచ్చే మన్నానే తినడమని వారు సనుగుకుంటూ మోషే పైన తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అప్పుడు జనులు తమ తమ కుటుంబంలో ఎవరి గుడారపు ద్వారమునొద్ద వారు ఏడ్వగా మోషే వినెను. యెహోవా కోపము బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉండెను. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవేళ నీ సేవకుని బాధించితివి. నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారము నా మీద పెట్టనేలా? అయ్యా, వీళ్ళందరినీ నడిపించడానికి ఎందుకు నా పైన భారం పెట్టావు? నేనేమైనా ఈ సర్వజనమును గర్భమున ధరించితినా? నేను వీరిని కంటినా? పాలిచ్చి పెంచేడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఎందుకయ్యా? నేనేమన్నా వారిని కన్న తండ్రినా? ఎందుకు నీ వారిని మోసుకొని పొమ్మని నాకు చెబుతున్నావు? మరి ఈ సమస్త ప్రజలకు ఇయ్యడానికి నా దగ్గర మాంసం ఎక్కడుంది? వారు ఏడుస్తూ ఈరోజు నన్ను మాంసం అడుగుతూ ఉన్నారు. 14వ వచనంలో, ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, నేను భరించలేని భారం. అంటే మరి ఇదిగో ఈ ప్రజలను నడిపించుట, ఈ ప్రజలను మోయుట, ఈ ప్రజలను కనాను దేశంలోనికి నడిపించుట నా వల్ల కాదయ్యా అని దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నప్పుడు అప్పుడు యెహోవా ఇంకా ఆయన అంటున్నాడు, నా మీద నీ కటాక్షం వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపివేయమని మోషే దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. అంత
బాధపడుతూ భారంతో, మరి మోయలేనటువంటి భారం, వారిని నడిపించడము ఎంతో భారం అయిపోయింది ఆయనకు. అప్పుడు దేవుడు అంటున్నాడు, చూడండి పిల్లరా, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను జనులకు పెద్దలనియు అధిపతులనియు నీ వెరిగిన ఇశ్రాయేలీల పెద్దల్లో నుండి 70 మంది మనుష్యులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారంనకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలువబడవలెను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారమును నీ ఒంటరిగా మోయకుండానట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరించవలెను. హల్లెలూయా. చూసారా పిల్లరా, వారిని నడిపించడానికి దేవుడు తన ఆత్మను మోషే పైన ఉంచాడు. ఆ మోషేకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఆ శక్తి, ఆ జ్ఞానము, ఆ వివేచన వలన ఆ ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మోషే విసిగిపోయినప్పుడు, మరి ఆ ప్రజలను నడిపించడానికి, వారి భారములు మోయటానికి, దేవుని ఆత్మలో పాలిభాగస్తులు కావడానికి 70 మంది నాయకులను, అధికారులను నియమించమని దేవుడు సెలవిచ్చి, ఇదిగో మరి ఆ 70 మంది పైన దేవుడు మోషేలో ఉన్నటువంటి, మోషేకిచ్చినటువంటి తన ఆత్మలో వారందరికీ పాలిభాగాన్ని దయచేశాడు. 24వ వచనం, మోషే బయటకు వచ్చి యెహోవా మాటలను అన్య జనులతో చెప్పి జనుల పెద్దలలో నుండి 70 మంది మనుష్యులను పోగు చేసి గుడారము చుట్టూ వారిని నిలవబెట్టగా యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి, కానీ మరలా ప్రవచింపలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పిల్లరా, ఒక్కడే మోషే ఆ ప్రజలను నడిపించడం భారంగా ఉన్నప్పుడు మోషే నడిపించాడు అంటే పిల్లరా, మోషే శక్తి చేత కాదు, మోషే బలం చేత కాదు, కేవలం మోషేకు దేవుడు అనుగ్రహించిన తన సన్నిధి, తన పరిశుద్ధాత్మ శక్తి, తన పరిశుద్ధాత్మ జ్ఞానము, అభిషేకం ద్వారానే మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి ఇశ్రాయేలు ఆ కనాను దేశమునకు నడిపిస్తూ ఉన్నాడు. మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారి యావత్ బాధలో ఆయన బాధ నొందాడు. వారి యొక్క మరి ముందు నడుస్తూ ఆయన వారిని నడిపిస్తూ ఉన్నాడు. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందాడు. యెషయా గ్రంథంలో మనం చూసాం 63వ అధ్యాయం 10వ వచనంలో ఆయన వారి యావత్ బాధలో ఆయన పాలిభాగస్తుడయ్యాడు. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ఆయనను వారు తిరుగుబాటు చేశారు. మరి నా సహోదరుడా, నా సహోదరి, నీవు నేను దేవుని సన్నిధిలో మరి తిరుగుబాటు చేసే వారంగా కాకుండా దేవుని ఆత్మకు, దేవుని పరిశుద్ధాత్మను మరి దుఃఖపరచని వారంగా ఆయన స్వరమును విని ఆయనను వెంబడించేవారుగా ఉందాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చుమ్మగలిగిన మా దేవా, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచిన తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రాలనైనా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసం మాకు అనుగ్రహించిన తండ్రి, మీకే లెక్కలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, అలనాడు మీ దాసుడైనటువంటి మోషే పైన మీ పరిశుద్ధాత్మను ఉంచి అయ్యా ఆ ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి మరి కృపను అనుగ్రహించిన తండ్రి, మరి మోషే అలసిపోయినప్పుడు, ఆ భారాన్ని మోయలేనప్పుడు మోషేతో పాటుగా 70 మంది పైన మీ ఆత్మనుంచిన తండ్రి,
ఇదిగో నేడు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని మీ పరిశుద్ధాత్మను మా పైన కృమ్మరించి, మీ పరిశుద్ధాత్మ శక్తిని, జ్ఞానమును, వివేచన మాకు అనుగ్రహించి అనేకులను మీ సన్నిధిలోనికి, మీ రక్షణలోనికి నడిపించే కృప దయచేయమని, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి సహవాసంలోనికి నడిపించే కృప దయచేయమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you all. Praise the Lord. Shalom.